ఇంకొక మాట మనం అలాగే కంటిన్యూగా చదివితే 48వ వచనం ఒకసారి చదువుదాం. సముడగును సున్నతి పొందని వాడు అసలు దాన్ని తినకూడదు, దాన్ని అసలు ముట్టకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని తీసుకోవాలి. దాంట్లో నో డౌట్ అండి. ఇచ్చే సేవకుని నేనైనా, తీసుకునే విశ్వాసులు మీరైనా, అందరికి ఒకటే ఆప్షన్. విశ్వాసులకు మీకొక ఆజ్ఞ, సేవకులు మాకొక ఆజ్ఞ. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. మనం ఎవరితో ఎలా ఉన్నాం? మనం అందరితో సమాధానం ఉన్నామా? మన నడుము అనే మనసు చెదిరిపోయిందా? మనసు పాడైపోయిందా? ఆనాడు పేతురు మనసు కట్టాడు, ఏలియా మనసు కట్టాడు, తప్పిపోయిన కుమారుని మనసును కట్టాడు, కలవరంతో ఉన్న అబీగయీలు మనసును కూడా దేవుడు కట్టాడు. ఈరోజు నీ మనసును కట్టుకో, సమాధానం కలిగి ఉండు, వాగ్దానం చేత పట్టుకో, పరిశుద్ధత కలిగి ఉండి త్వరపడి తిను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మాటలన్నీ దేవుడు చెప్పాడండి. మీకు ఒక మాట చెప్తాను, సరైన సున్నతి లేకపోతే అసలు బల్లలో పాలు పొందడానికి వీల్లేదు కదా. వాళ్ళు యోర్దాను కూడా దాటలేకపోయారు. యోర్దాను దాటని భక్తులు ఇశ్రాయేలు ప్రజలు. మొదటిగా రాసుకోండి, యోర్దాను ఇశ్రాయేలు ప్రజలు దాటలేకపోయారు. యెహోషువ కాలంలో దేవుడు దాటించాడండి, కానీ తర్వాత వాళ్ళు ఏ ఒక్కడు కూడా కానాన్లో అడుగు పెట్టలేకపోయాడు. యోర్దాను నదిని ఇశ్రాయేలు ప్రజలు దాటలేదు. రెండోదిగా మిరియాము చాలా మంచి గాయని, పాటలు పాడగలిగిన టాలెంట్ కలిగిన స్త్రీ. మోషేకు సపోర్ట్గా ఉండి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నుండి బయలుదేరిన తర్వాత, దేవుడు వారిని విడిపించిన తర్వాత ఎన్నో పాటలు పాడి ఎంతగానో సహకారంగా ఉన్నటువంటి మిరియాము కూడా యోర్దాను నది దేవుడు దాటనివ్వలేదు. కుష్ఠరోగంతో వచ్చిందండి, కుష్ఠరోగం వచ్చింది. మోసే ఎవరండి? నా సొంత తమ్ముడే కదా, వాడు చెప్తే నేను వినేది ఏంది, నా ఇష్టానుసారంగా నేను చేస్తానని అనుకుంది. సరైన నడిపింపుకు లోబడలేదు, అందుకే కుష్ఠరోగం వచ్చింది. నేను అంటాను, మోషే ప్రార్థన చేస్తే మిరియాము